నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ఫలాలని సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని వెల్లడి. పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. గీతా సారాంశంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవటం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగటమేనని వివరించారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు అని చెప్పారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘశ్యాముని కృపా కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతరిక్ష పరిశోధన ఫలాలని సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమని అన్నారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం సాయంత్రం రష్యాకు చెందిన వ్యోమగామి శ్రీ సెర్గీ కోర్సాకోవ్ స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని ఉప ముఖ్యమంత్రి వారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వాళ్ళు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసిన అతి చిన్న శాటిలైట్ డిప్లయర్ను చూపించి దాని పనితనాన్ని వివరించడం జరిగింది. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకి ఆసక్తి పెంచాలంటే రాష్ట్రంలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు సీఈఓ కేషన్ కోరారు. స్పేస్ పార్కు నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకి అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చని తెలిపారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. రష్యా వ్యోమగామికి సత్కారం. ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గీ కోర్సాకోవ్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు. చంద్రయాన్ 3 రాకెట్ నమూనాను బహుకరించారు. సెర్గీ 6 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడ విశేషాలను, అంతకాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. సుమారు 60,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఘాట్ రోడ్డు, ద్విచక్ర వాహనాలు, కార్లతో నిండిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలు సీతమ్మవారి పాదాల సెంటర్, పున్నమి రెస్టారెంట్ సమీపంలో నిలిపి అక్కడి నుంచి గుడికి రావడానికి ఇబ్బందులు పడ్డారు. సుమారు 60,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఉంటారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఘాట్ రోడ్, మల్లికార్జున మహామండపం మెట్ల మార్గాల్లో బారులు తీరిన భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రోటోకాల్ దర్శనాలు నివేదన సమయంలో నిలిపివేసినట్లు కొందరు అత్యుత్సాహంతో ప్రోటోకాల్ దర్శనానికి తీసుకుని రావడం సమస్యగా మారింది. భక్తులతో పాటు జాతీయ రహదారిపై వాహన చోదకులు ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతున్నారు. తెలంగాణ వైపు నుంచి వచ్చే వారికి సరైన సమాచారం లేకపోవడంతో వాహనాలని జాతీయ రహదారిపైనే నిలిపివేసి ఉండాల్సి వచ్చింది. కొందరైతే అపసవ్య దిశలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఫలితంగా ఘాట్ రోడ్డుతో పాటు జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు అంతరం ఏర్పడింది. దేవదేవుడు దేవకి వసుదేవ నందనుడు శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమిని పురస్కరించుకొని విజయవాడ నగర వ్యాప్తంగా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. దేవకి వసుదేవులకి శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిదిన కంసుడి చెరసాలలో ఆయన జన్మించగా ఆనాటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అలాంటి కృష్ణాష్టమిని తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు.
బాలబాలికలు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో సందడి చేశారు. అందనంత ఎత్తులో ఉట్టి కట్టి దాన్ని ఆనందోత్సవాల మధ్య కొడుతూ పండుగ చేసుకున్నారు. ఈ వేడుకల్లో యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టి కొట్టిన వారికి బహుమతుల్ని కూడా ప్రదానం చేశారు. ఆలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లోనూ కృష్ణాష్టమిని అత్యంత వైభవపేతంగా జరుపుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో మాట్లాడారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వాల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై నేతలకి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాగా తెలంగాణ టీడీపీలోని అన్ని కమిటీలని చంద్రబాబు రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కొత్త కమిటీలని నియమిస్తామని తెలిపారు. ఆన్లైన్లో సభ్యత్వాల నమోదుకి కార్యకర్తల ఉత్సాహం చూపించాలని పిలుపునిచ్చారు. టీడీపీలో యువతను ప్రోత్సహిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. యువరక్తంతో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఇకపై ప్రతి 15 రోజులకొకసారి హైదరాబాద్ వస్తానని, అందరి అభిప్రాయాలు తీసుకుంటానని తెలిపారు. కష్టపడిన వారికి పార్టీలో ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీలు వేసి అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువరక్తం ఉందో ఆ యువరక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలన్నది తెలిపారు. తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు తెలిపారు. అటు మాజీ ఎమ్మెల్యే సినీ నటుడు బాబు మోహన్ నేడు హైదరాబాద్ లో చంద్రబాబును కలిశారు. త్వరలోనే బాబు మోహన్ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందరి కోసం ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా. 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర సమర సందర్భంగా నేను ఒకటే ఆలోచిస్తున్న, మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని, ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ 1 అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను. అది తెలంగాణలో ఉండే తెలుగువారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు కావచ్చు, వేరే రాష్ట్రంలో ఉండే తెలుగువారు కావచ్చు, విదేశాల్లో ఉండే తెలుగువారైనా అందరి కోసం పనిచేసే పార్టీయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. 15 రోజులకు ఒకసారి వీలైనందుకు వస్తా, మీ అందరితో మాట్లాడతా, మీ మనోభావాలన్నీ వింటాను, మీ అభిప్రాయాలు తీసుకుంటాను. ఎక్కడికెక్కడ ఏ విధంగా చేస్తే అన్ని ప్రాంతాల్లో ఉండే ప్రజలకు న్యాయం జరుగుతుందో దానికోసం పనిచేస్తారని మరొక్కసారి హామీ ఇస్తూ గుంటూరు జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన గ్రామ సభలు నిర్వహణ భారతదేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించారని తెలిపారు. గ్రామ పంచాయతీ ద్వారా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన ఫలితాలు అందుతాయి. పంచాయతీ నిర్వహణకు గత ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయకుండా నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. వైసీపీ అధినేత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేసి గ్రామీణ అభివృద్ధిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు వచ్చే నిధుల ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఏ రకంగా అయితే ఒక ఆశాభావంతో
కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారో వాళ్ళ ఆశలకు అనుగుణంగానే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తను తీసుకున్నటువంటి మంత్రిత్వ శాఖని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనే ఒక ఆలోచనతో పార్టీ కార్యకలాపాలు కూడా పక్కన పెట్టి నేను తీసుకున్నటువంటి శాఖకి న్యాయం చేయాలి, తద్వారా ప్రజలకు మంచి జరగాలనే ఒక ఆలోచనతో చూస్తున్నారు. 2 నెలల నుంచి కూడా అదే పనిగా ఏ ఒక్క పంచాయతీ కూడా రూపాయి ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను కూడా వీళ్ళకున్న తెలివితేటలతో, అంటే తెలివితేటలు అంటే ఏమంటారు, దొంగ తెలివితేటలు అంటారు కదా, దొంగ తెలివితేటలతో ఆ పంచాయతీలకు వచ్చే సొమ్మును కూడా వీళ్ళు వేరే అకౌంట్లకు వేసుకుని ఏం చేశారో తెలియదు. మాట్లాడితే నేను అమ్మఒడి ఇచ్చాను, అయ్యవాడు ఇచ్చాను అంటాడు. అన్నీ ఒళ్ళికే. తీరా చూస్తే ఆ ఓడి అంటే ఎట్లా కడతారు కదా, ఓడి మూటేస్తారు. ఆ ఓడిలో మూట కట్టుకుని ఎక్కడ పెట్టారు అనేది ప్రజలందరూ గమనించారు. కాబట్టి 11 స్థానాల దగ్గర కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. ఆ యునానిమస్ చేసినప్పుడు ఏం చెప్పాడు, యునానిమస్ అయితే గొడవలు లేకుండా ఉంటాయి, దానికోసం మేము ఆ ప్రయత్నం చేశాము, తద్వారా మేము ఒక్కొక్క పంచాయతీకి పంచాయతీ జనాన్ని బట్టి డబ్బులు ఇస్తాము, 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇస్తాము యునానిమస్ అని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏ పంచాయతీకన్నా ఇచ్చాడా? ఇవ్వకపోగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పంచాయతీకి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా లాక్కెళ్ళినటువంటి పెద్ద మనిషి. అన్నా క్యాంటీన్లపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు చూస్తే సిగ్గుచేటుగా ఉందని తెలిపారు. పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లు పెడితే అంబటి అక్కస్తో మాట్లాడటానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చేతనైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీరు కూడా పేదలకు భోజనం అందించాలని సవాలు విసిరారు. పేదల సొమ్ము కోట్లాది రూపాయలు దోచుకున్న సొమ్ముతో పెట్టండని సవాలు విసిరారు. ఇవాళ అన్నా క్యాంటీన్ల ద్వారా చాలా మంది బలహీన వర్గాలకు కానీ, లేదంటే పల్లెటూరుల నుంచి వచ్చి పట్టణాల్లో పని చేసుకునే వాళ్ళకి కానీ ఒక మంచి సౌకర్యం. అది పొద్దున్నే వాళ్ళు ఇంట్లో లెగిసి వాళ్ళ క్యారేజీ పెట్టి పంపించేటటువంటి టైం లేని వాళ్ళందరూ కూడా ఇవాళ ఉదయాన్నే లెగిసి పనికొచ్చేసి విరామ సమయంలో అక్కడికి వెళ్ళి 5 రూపాయల నుంచి భోజనం చేస్తున్నారు. దానికి ఏదంటారా, కుళ్ళుకుంటున్నాడని. ఆ కుళ్ళుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతకుమించి ఏం మాట్లాడతారు? ఇంకా అంతకుమించి ఏం మాట్లాడారు కదా. ఒకసారి రాంబాబు గారు వచ్చి అక్కడ తిని చూస్తే తెలిసింది దానికి ఏంటనేది. ఎందుకంటే ఒక కడుపొబ్బరం, మేమేం చేయలేకపోయాము, ఎంతసేపు మా నాయకుడు దోసుకునే దగ్గర మిగిలిపోయాడు, మమ్మల్ని కూడా ఏమి చేయనివ్వకుండా ఎదవలన చేశాడు, మమ్మల్ని అందరూ ఎదవలు చేపెట్టే కదా మేము ఈ రకంగా వాడిపోయాము అనే అక్కసు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడలేక ఈ అన్నం గంట మీద పెట్టి ఏడుస్తాడు. అంతమంది ఏం చేస్తాడు అతను? శ్రీకృష్ణ జన్మాష్టమి కారణంగా ఈ నెల 26వ తేదీ సోమవారం జిల్లాలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు కలెక్టర్ జి సృజన ఓ ప్రకటనలో తెలిపారు. సెలవు రోజు కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామని, అధికారులు అందుబాటులో ఉండాలని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, సెలవు కారణంగా అధికారులు ఎవరు అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద ఆదివారం నిలకడగా ఉంది. ఉదయం 6 గంటలకి ఎగువ నుంచి 35,270 క్యూసెక్లు రాగా 25 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 18,250 క్యూసెక్లు విడుదల చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకి 17,020 క్యూసెక్లు ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకి 9,416, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకి 7,508, గుంటూరు ఛానల్కి 96 క్యూసెక్ల చొప్పున విడుదల చేస్తున్నారు. బ్యారేజీ ఎగువన 40,894 క్యూసెక్ల ప్రవాహం ఉంది. పులిచింతల నుంచి 31,077, పాలేరు నుంచి 706, మున్నేరు కీసర నుంచి 9,111 క్యూసెక్ల మేర నీరు వస్తుంది. నాగార్జున సాగర్ నుంచి ఆదివారం దిగువకి నీరు విడుదల చేసిన క్రమంలో బ్యారేజీ వద్ద వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ వాంబే కాలనీ ప్రాంతాల్లో డ్రోన్తో గంజాయి ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసే శక్తులపైనున్న పోలీసులు కొరడ జులిపించారు. ఆదివారం రాజకండ్రిక, వాంబే కాలనీ ప్రాంతాల్లో సీఐ కృష్ణమోహన్ సిబ్బంది డ్రోన్లతో తనిఖీ చేపట్టారు. గంజాయి సేవించి స్థానికుల్ని ఇబ్బందులకి గురి చేస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అత్యవసర సమయంలో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి ఆరోగ్యశ్రీలో వర్తించని వైద్యానికి సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవడం జరుగుతుందని, అటువంటి నిధిని గత ప్రభుత్వంలో జగన్ నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
13 డివిజన్ కిసాన్ రోడ్డు సచివాలయంలో పోతాల రాజేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించిన ఫౌండేషన్ ప్రతినిధిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారికి ఆరోగ్యశ్రీలో వర్తించిన వైద్యానికి సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకోవటం జరుగుతుందని, అటువంటి నిధిని గత ప్రభుత్వంలో జగన్ నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అశోక్ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రహ్మానందరెడ్డి నగర్కు చెందిన దుక్క లక్ష్మణ్ రావుకి మోకాల శస్త్రచికిత్స నిమిత్తం 1,10,000 సీఎంఆర్ఎఫ్ ఫండ్ నుంచి గద్దె రామ్మోహన్ అందజేశారని తెలియజేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజలకి అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాలు పోతాల దివ్య, కార్యదర్శి కార్తిక్ విష్ణు, కోశాధికారి భ్రమరాంబ, ట్రస్టీ శ్రీనివాసరావు సభ్యులు పాల్గొన్నారు. ఛాంబర్స్ మొత్తం కనిపిస్తాయి సార్, వాల్స్ ఛాంబర్స్ 400 వరకు చేసుకోవచ్చు సార్. అందరికీ మైక్ అనౌన్స్మెంట్ నుంచి మైక్ అంతా మన బీపీ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా తెలుసు. ప్లస్ ఏంటంటే సార్, ఇది మనకి ఇక్కడ వస్తుంది సార్, హార్ట్ రేట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. పోతుల రాజేంద్ర ఫౌండేషన్ వారు వాళ్ళకు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళ అబ్బాయి రాజేంద్ర జ్ఞాపకార్థం వాళ్ళు మెడికల్ క్యాంపుని పెట్టి దానిలో కూడా ఇవాళ కరోనా తర్వాత 20 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు మనం చాలా చూసాం. అందువల్ల ఈ ప్రాంతం అంతా కూడా హార్ట్ని టెస్ట్ చేసి అటు ఈసీజీ కానీ ఈకో కానీ రెండు కూడా చూసి 90% హార్ట్ ప్రాబ్లం ఉంటే కనుక్కునే అవకాశం ఈ 2 మిషన్లు ఉంటుంది. అందువల్ల ఈ రోజున ఒక మంచి ఉద్దేశంతో రాజేందర్ గారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతా కూడా ప్రచారం చేసి అనేక మంది వచ్చి వాళ్ళ చెక్ చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఇది మెడికల్ క్యాంప్ అనేది చాలా ఉన్నతమైనది, ఉత్తమమైంది. ఎందుకు ఉత్తమమైందంటే మనకి ఏదైనా వచ్చే వరకు కూడా మనకి వెళ్ళాలనే ఆలోచన రాదు. మన ఇంటి పక్కకు వచ్చి ఇక్కడ చేస్తున్నారు అనేప్పటికీ చాలామంది చెక్ చేసుకుని కనీసం 5-6 కన్నా అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఎర్లీగా గుర్తించి వాళ్ళ ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళ యొక్క లైఫ్ని సేవ్ చేయొచ్చు. ఈ రోజున మరి ఈ ఫౌండేషన్ ద్వారా మెడిస్టర్ హాస్పిటల్ వాళ్ళు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. తండ్రి గారైన శ్రీనివాసరావు గారు, తల్లి గారు, వాళ్ళ సిస్టర్కి ఇద్దరు పావుల పిల్లల వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మంచిది. అది ఒక తోటివాడికి సేవ చేయాలనే సంకల్పం, అది గొప్ప సంకల్పం. సో దీనికి వారిని శ్రీనివాసరావు మనస్ఫూర్తిగా అభినందిస్తాం. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ అమలుకి మార్గం ఏర్పడిందని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జీలకి సహకరించిన రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి మాదిగల ఆత్మీయ కలయిక గ్రూప్ అధ్యక్షులు అజిత్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ పోరాట యోధులకి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్ల సుదీర్ఘ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని నడిపి సుప్రీంకోర్టులో విజయం సాధించిన మాదిగ దండోర ఉద్యమానికి మాదిగల ఆత్మీయ కలయిక ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో అభినందన సమావేశం జరిగింది. వర్గీకరణ వచ్చిన సందర్భంగా కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మాదిగల ఆత్మీయ కలయిక అధ్యక్షులు కటికల అజిత్ మీడియాతో మాట్లాడారు. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నేడు ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. పోరాటానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలిపారు. పోరాటంలో అసువులు బాసిన మాదిగలకి జోహార్లు తెలిపారు. తీర్పు ఇచ్చిన జడ్జిలకి, సహకరించిన రాజకీయ పార్టీలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల వారీగా వర్గీకరణ కాకుండా రాష్ట్రం మొత్తానికి ఒకే విధంగా గత వర్గీకరణని అమలు చేసింది విధంగా వర్గీకరణ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుపన్న పండు, నంబూరు సురేష్ బాబు, కండెల వరప్రసాద్, పచ్చల రాజేషు, మందా సుధాకర్, పులపాక కిషోర్ కుమార్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, మరి ఎంఆర్పిఎస్ ముందుండి కృష్ణమాది గారి నాయకత్వంలో పనిచేసి ఈ రోజున
ఏబిసిడి వర్గీకరణ అనేది సాధించడం జరిగింది. దానికి ఈ మా ఆదిగా ఆత్మీయ కలయిక తరఫున మేమందరం కూడా ఆ పోరాటం చేసిన ప్రతి ఒక్కరు కూడా శుభాభినందనలు తెలియజేయడం కోసం ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 30 సంవత్సరాల్లో అనేక మంది అసూలు బాశారు. మరి వారికి కూడా మా జోహార్లు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఏబిసిడి వర్గీకరణ చేసినటువంటి 7 జడ్జిలు కూడా మేమందరం కూడా మా మ్యాక్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన ఫోటో సెషన్లో సీఎం చంద్రబాబుతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మోహన్ చంద్రబాబుని కలిశారు. ఆయనతో భేటీ అయిన బాబు మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబును కలవడంతో త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటీవల కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతిలో చేరిన బాబు మోహన్ మళ్లీ సొంత గుడికి చేరబోతున్నట్లు సమాచారం. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన బాబు మోహన్ ఆ తర్వాత టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మారుతూ వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫలాలని సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని వెల్లడి. ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.